నడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా హలో తొందరగా వాళ్ళకు కూడా పెడతాను చేస్తే సూదులు ఉద్యోగాలు తెలంగాణ వైద్య ఉద్యోగుల ఐక్యత తెలంగాణ వైద్య ఉద్యోగుల ఐక్యత కట్టొస్తే కొవ్వు కలుగుతుందిరా కావూరి కావూరి తెలంగాణ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు తెలంగాణ విద్యార్థి అమర వీరులకు దయచేసి మా తెలంగాణ బాధకు న్యాయం చేయండి. ఆ అమ్మాయి కూడా న్యాయం చేయండి. విడాకులు ఇచ్చి ఇటువంటి సమైక్య ఆంధ్రవాదులు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని దీన్ని పరిష్కారం చేయమని మేము బజ్జిబాయ్ నువ్వు వెళ్ళి ఈ పెద్ద మనుషుల పంచాయతీ కొత్త కాదు. 55 సంవత్సరాలు జరిగినా కూడా మా అమ్మాయికి అబ్బాయి తరఫు వాళ్ళు తెలంగాణ ప్రాంతం వాళ్ళు మాకు చేసింది ఏమీ లేదు. మేము మద్రాసు రాష్ట్రం కానీ హైదరాబాద్ కానీ అబ్బాయి కోసం వెతికి హైదరాబాద్ వాసిని ల్యాండ్ హౌస్ అయినటువంటి ఏర్పాటు ఉన్నటువంటి భవంతిలని ఇవ్వడం జరిగింది. అంతేకాదు సరిపోతుంది. అయినా కూడా 4 కుటుంబాలు వసతించడానికి ఉపయోగపడేటువంటి వంట సామాన్లు ఇతర సామాగ్రి కానీ అడిగినటువంటిది ఇవ్వడం జరిగింది. ఇన్ని ఇచ్చినా కూడా 1969 కానీ అబ్బాయి యొక్క తాగుబోతూ వ్యసనాలకు అలవాటు పడి 2009 డిసెంబర్ నెలకెళ్ళి మా అమ్మాయిని విడాకులు కావాలని ఒకటే కోరుతూ కలిసి ఉంటాం, సమైక్యంగా ఉంటాం అన్నా కూడా ఈ అబ్బాయి నాకు విడాకులు కావాలి. 75 సంవత్సరాలు విడాకులు అయింది. 75 వయసులో అయినట్టు విడాకులు తీసుకొని ఏం చేయగలుగుతాడు? 75 సంవత్సరాలు దాటింది. మాతో పాటు సంసారాల్లో 3 ఆడపిల్లలు 3 మగపిల్లల సంతానం ఉన్నారు. వీళ్ళ ఈ ఆడపిల్లల్ని తెలంగాణ ప్రాంతమైన హైదరాబాద్ సవీరమైనటువంటి న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. అమ్మాయి చేయడం జరిగింది.
56 ఏళ్ళు అయినా కూడా ఎంత ములాయంగా, ఎంత సున్నితంగా, ఎంత మెత్తగా మా అబ్బాయి తాగుబోతున్నారు. అవును, మా వాడు తాగుబోతు, మంచిని తాగుతాడు, చెడ్డను వదిలిపెడతాడు, న్యాయాన్ని తాగుతాడు, అన్యాయాన్ని వదిలిపెడతాడు. మా వాడు నిజంగా తాగుబోతు, ఎవరు వచ్చినా కూడా దయతో ఆదరిస్తాడు. మా వాడు ఎప్పుడు కూడా ఎవరిని కాదనే వ్యక్తి కాదు. ఇప్పుడు కూడా ఇంత జరిగినా కూడా అమ్మాయి ఇతన్నే ఇష్టపడుతుంది అంటేనే మా వాడు ఎంత గొప్పవాడో మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరాడు. అయ్యా, మా దగ్గర మా తెలంగాణలో ప్రపంచంలో లేనటువంటి గనులు ఉన్నాయి. అవి మేము అమ్మాయికే ఇచ్చాము. గనులు ఇక్కడ కృష్ణా నీళ్లు ప్రవహిస్తాయి, అవి మీ దగ్గరకు వస్తాయి. మీ అమ్మాయిని గౌరవించి మీ అబ్బాయి ఎంత నష్టపోయాడో మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. అసమానని మీరందరూ కూడా అక్కడ వచ్చి మా పేరు పెట్టలేదు. వాళ్ళ దగ్గర మేము పోయి చూసి వచ్చినా, మా దగ్గర వాళ్ళు కట్టించినంటే వాళ్ళు ఎట్లా నమ్మాలి? వాళ్ళ దగ్గర మేము పోతే కట్టించినట్టు నమ్మాలి. వచ్చింది మా దగ్గరికి ఉన్న బిల్లులు మాయి. మేము 400 సంవత్సరం నుంచి పరిపాలించుకున్నటువంటి దేశం మాది, మాది ఇండిపెండెంట్ దేశం, మా ప్రభుత్వం మాది, మా ఆస్తులు మీరు వచ్చి మేము కట్టించామంటే ఎంత పొడిగా మనకు చూడండి. ఎన్ని పాలమడానికి బొంబాయి పోయా, ఓడేమో దుబాయ్ పోతావా, ఓడేమో మా ఇరాన్ పోయా, ఇంకా ఇద్దరు ఉన్నాడు మా పెద్ద మనుషులు ఎట్లా ఉంటారు, వాళ్ళ కుర్రి తాగుతూనే ఉన్నాడు మా పెద్ద మనుషులు కూడా. అందుకోసమే ఇది జరుగుతుంది. ఈ అన్యాయం ఎప్పుడు ఇట్లా జరుగుతుంది? ఎప్పుడు మా బాధలు ఇట్టే ఉన్నాయి, మా పాటలు ఇట్టే ఉన్నాయి. ఈ అందుకోసం అయ్యా మేము వెళ్ళలేము, వాళ్ళకు డబ్బులు మా దగ్గర లేవు, వాళ్ళు చేసే రాజకీయం చేయలేము. వాళ్ళు ఊ అంటే వాళ్ళు ఎస్ఐ ఢిల్లీలో ఉండట ఎస్ఐ చెప్తాడు. ఎస్ఐ చెప్పగానే ఎస్ఐ ఒకసారి వాళ్ళు చెప్పిండ్రు కదా, మళ్ళీ మీరు దానికి చెప్పారు. మళ్ళీ వాళ్ళు ఒకసారి ఏమంటారు, వాళ్ళ బాధ ఏంటో ఒకసారి ఆస్తి చెప్పేసి పిల్లగాడు ముద్దునేవుడు అమాయకు మేము చెప్తే వింటాడని చెప్పేసి మా పిల్లలు తెలుగు భాష కానీ తెలుగు రాదండి. ఆ ఉర్దూ ఉర్దూలో పడిపోతాయండి. అట్లాంటి వాళ్ళకు మేము భాష నేర్పినాం, యాస నేర్పినాం, అన్ని నేర్పినామండి. పుట్టు కూడా నేర్పినామండి. ఇవన్నీ మేము పిల్లనిచ్చాం కాబట్టి పాస్తో పూస్తో పిల్లగాడు అమాయకులు నేను చెప్తే ఏంటని చెప్పేసి అన్ని రకాల భాష నేర్పి, అన్ని రకాల యాస నేర్పి, ముద్దులు చేసి ఏదో చేశాక ఇవాళ జనం తెలివికి వచ్చి మా మీద పుసుకోండి ఉన్నారండి. ఇది అండి, ఇది న్యాయం కాదండి. వాళ్ళ చుట్టాలంతా ఇవాళ ఒకటే ఏకమైన వాళ్ళ చుట్టాలకు, వాళ్ళ బంధువులకు, వాళ్ళ తెలంగాణ ప్రజలందరూ వాళ్ళ చుట్టాలకు మేము ఎన్నో రకాల భాష నేర్పామండి, యాస నేర్పామండి, సాహిత్యం నేర్పామండి. కాబట్టి మేము విడిపోమంటే ఎగ్జామ్ ఎట్లా విడిపోతామండి? దయచేసి పేద మనుషులు మీరు అంతా ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నామండి. గిన్ని నేర్పినాం అంటున్నారు. ఈ అబ్బాయి తరఫున ఏమంటారు? మా అబ్బాయికి అంత ముక్క రాదు. వాడు పోషకట్టున్న దగ్గరికి ఇంట్లో ఉన్న వాళ్ళు నా అబ్బాయినే నచ్చి అట్టే నచ్చి ఎందుకు చేస్తున్నారు నా అబ్బాయి? ఇది మీరు చెప్పండి. ఇంత బస్సులో పెంచుకొని అమ్మాయి ఒకటే జగడం పెట్టుకొని నువ్వు ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అని వాడిని బట్లా చేస్తా ఉంది. పచ్చళ్ళు గోంగూరలోని అంటున్నారండి. మాకు మీకు తెలుగు వస్తుంది కదా, మీకు తెలుగు వస్తే కదా ఉర్దూ భాష చెప్పండి. మా భాష ఉర్దూ భాష, తెలుగు భాష, తెలంగాణ భాష. మీరు చెప్పండి, మీకు ఉర్దూ భాష మీ అమ్మాయికి వస్తుందా? ఏమైనా నేర్పించారా మీరు? మా భాష మేము మాట్లాడతాం, మీ భాష మీరు మాట్లాడండి, చెప్పండి. పార్కు కట్టించినాము, రుమిలి పార్కు కట్టించినామండి, ట్యాంక్ బండ మీద బొమ్మలు వేయించినామండి, విగ్రహాలు ప్రతిష్ఠించినామండి. ఒకనాడు చూడలేని నన్నయ్య, తిక్కన్న, కృష్ణదేవరాయలను కూడా చూపిస్తున్నారండి. ఆ విగ్రహాలలో నిజంగా వాళ్ళు వచ్చి వాళ్ళనాడు చూడలేని ఈ రోజు వాళ్ళు వచ్చి నిజంగానే రాస్తున్నారు అన్నట్టున్నారండి. అలాంటి మేము ఇన్ని కష్టాలు పట్టి చేస్తే విడిపోతానంటే మేము ఎట్టి పరిస్థితుల్లో మా అమ్మాయిని విడగొట్టమండి, కలుసుకుంటానికే ట్రై చేస్తామండి. ఎన్టీఆర్ పార్కు చూసినారండి. మా ట్యాంక్ బండ్ విగ్రహాలు ఆంధ్రాలో విగ్రహాలు కట్టుకున్నారు. అన్నయ్య ఎవరు, చికెన్ ఎవరు, శ్రీకృష్ణదేవరాయలు ఎవరు, అందరూ విగ్రహాలు కట్టుకుంటారు. ట్యాంక్ బండ్ పెడతారు, పార్కులు పెడతారు, విగ్రహాలు పెడతారు. మా తెలంగాణలో ఎవరు ఉన్నాయండి? మా తెలంగాణలో ఎవరు ఉన్నాయి? ఆ విగ్రహాలు ఎవరే లేవు. మొత్తం తెలంగాణ ఉన్నటువంటి ఊళ్ళని కబ్జా చేసుకుంటారు, పార్కులు పెట్టారు. ఆ పార్కులలో మళ్ళీ శిస్తోసం చేస్తారు, టికెట్ పెడతారు. ఇవన్నీ ఎవరు చేస్తారు? మీరు మొత్తం మా దగ్గర మా భూములు, మా కబ్జాలు అన్ని చేస్తారు. మా రైతుల దగ్గర తీసుకుంటారు, పార్కులను పెడతారు, ఇవన్నీ చేసుకుంటారు. ఇంకా మా అబ్బాయి మాత్రం అప్పటికే చెప్పా, మా చిట్టా చెప్పినా, మా మళ్ళీ చిచ్చాడు, చిచ్చా ఇవన్నీ చిచ్చా మన ఆంధ్రాలు మోసం చేస్తే చిచ్చా తిన్నారా? జగన్ మోసం
ఒకసారి అబ్బాయి వాళ్ళు కూడా వినండి. ఇప్పుడు దానికి సంబంధించి లేదు, అది లేదు, అదేం లేదు. వాళ్ళు మా తాతల నాటి నుంచి ఒక్క నిమిషం వాళ్ళు మాట్లాడుతున్నారు. నాకు తను కావాలి, మా వారు కావాలి. విడాకులు ఇస్తే మాత్రం హైదరాబాద్, నాగార్జున సాగర్, గోదావరి అవి మొత్తం నాకు రాసి ఇవ్వాలి. నాకు మాత్రం విడాకులు ఇస్తే అవి ఇవ్వాలి, లేకుంటే కలిసి ఉంటాం. సో ఒక రెండే ముద్దలు నేను ఇయ్యను, నాకు వస్తే ఉంటుంది. ఉండాలి. కట్టుబడి ఉంటారా? మీరు కట్టుబడి ఉంటారా? మేము చెప్పినట్టు కేసులు పెట్టాం, ఏం పెట్టాం మీ మీద. మా అమ్మాయికి చార్మినార్, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ రాజధాని రాసిస్తే ఇక్కడే ఉన్నారు కాబట్టి మేమందరం ఇక్కడ తీర్మానం చేసిన విషయం ఏంటంటే, పెద్ద మనుషుల తీర్మానం ఇది. ఖచ్చితంగా అందరూ అంగీకరించాలి. ఇరు వర్గాల వారు, ఇటు అబ్బాయి వారి విన్నాము, అమ్మాయి వారి విన్నాము. ఇక్కడ ఫైనల్ గా తేలిన విషయం ఒకటే, అబ్బాయి ఆస్తి గలవాడు అని అమ్మాయిని ఇచ్చిర్రు. ఆ ఆస్తులన్నీ అమ్మాయి వాళ్ళు లాగేసుకుంటున్నారు, ఒకటొకటి అన్నిట్లో లాగేసుకుంటున్నారు. అబ్బాయి చాలా అమాయకుడు, శక్తి లేని వాడిలా తయారైండు. అయినా సరే నేను ఇప్పటికైనా సస్టైన్ అవుతాను, ఖచ్చితంగా నాకు విడాకులు కావాలి అని అంటున్నాను. కాబట్టి అమ్మాయి ఎలా అయినా బ్రతకగలదు. ఇరు వర్గాలకి మేము సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ తీర్పు చెప్తున్నాం. సమన్యాయం జరుగుతుందనే ఈ తీర్పు చెప్తున్నాం. అమ్మాయి ఎలా అయినా బ్రతకగలదు, ఎందుకంటే ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, తెలివి ఉంది, అన్నదమ్ములు అందరు ఉన్నారు. సో ఇక్కడ అబ్బాయి శక్తిహీనుడైనా సరే ఉన్నదాన్ని మేము సరి చేసుకుంటారు, సమానంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ తీర్మానం విడాకులుగా మేము చేస్తున్నాము. ఇది విడాకుల పత్రంగా మేమందరం తీర్మానం చేస్తున్నాం. వాళ్ళిద్దరిగా వాళ్ళ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. వాళ్ళు అబ్బాయి తరఫు వాళ్ళ అభిప్రాయాలు విన్న తర్వాత, ఇక్కడికి వచ్చినటువంటి పెద్ద మనుషులు అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మేము ఒక తీర్మానం చేయడం జరిగింది. ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా కలిసి ఉండడానికి ఇష్టం లేదని చెప్పేసి అబ్బాయి చెప్తున్నారు. అమ్మాయి వాళ్ళు మాత్రం హైదరాబాద్ రాసిస్తే విడిపోతాము అని అంటున్నారు. సో విడిపోతాము అనే అది వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఇక అబ్బాయి మాత్రం సస్టైనబుల్ ఉన్నాడు, బ్రతకగలుగుతాడు. అమ్మాయి వాళ్ళని ఆలోచిస్తే కనుక ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, అన్నదమ్ములు ఉన్నారు, అందరూ ఉన్నారు కాబట్టి బ్రతకడానికి మంచిగానే ఉన్నది అని చెప్పేసి మేము అందరం కూడా పెద్ద మనుషులను తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానంలో ఈ ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిలు కూడా విడిపోయేటట్టుగా మేము ఈ తీర్మానం చేయడం జరిగింది. ఈ విడాకులు ఇచ్చేసినాం. ఈ తీర్మానంలో
అందరం పెద్ద మనుషులను కలిసి కూడా విడాకులను జారీ చేయడం జరిగింది. ఇంత జరిగిన తర్వాత ఇన్ని అవమానాలు పడి నేను ఉండలేను. సిగ్గు తప్పి విడిపోవడానికి నిశ్చయించుకున్నా. ఈ రోజు నుండి విడిపోతున్నా. నాకేం సంబంధం లేదు. ఈ రోజు నుంచి విడిపోతున్నాం. నా పీడ పోయింది. నాకు ఎలాంటి సంబంధం లేదు. జై తెలంగాణ. జై తెలంగాణ. ఇక నుంచి మంచిగా ఉంటా, స్వేచ్ఛగా జీవిస్తా. మా జాబులు మాకు వస్తాయి, మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మా నీళ్లు మాకుంటాయి. మేము స్వేచ్ఛగా హాయిగా ఉంటాం. జై తెలంగాణ. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మా జిల్లా కేంద్ర వైశాలలో తెలంగాణ ఆంధ్ర సమస్యను ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నది, ఎందుకు తెలంగాణ ఆంధ్ర నుండి విడిపోవాలనుకుంటుంది, సీమాంధ్ర వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, దాన్ని పూసకూర్చినట్లు కండకు కట్టినట్టు చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రదర్శన చేయడం జరిగింది. ఈ ప్రదర్శన ద్వారా ప్రజలను ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈరోజు చేసినాం. ఈరోజు చేసిన ఉద్దేశంలో మేము సీమాంధ్ర నాయకులు ఒకటే ప్రార్థిస్తున్నాం. అయ్యా మీరు కూడా మా వాళ్ళే, మన తెలుగు మాట్లాడినంత మాత్రం తెలుగు వాళ్ళే కావచ్చు, కానీ ఈ తెలుగులో ఉన్నటువంటి తెలుగుతనానికి ఒకటే గుర్తుపెట్టుకొని మనం విడిపోకుండా అడ్డుపెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. మీరు కూడా మా తెలంగాణ రావడం కోసం, తెలంగాణ ఏర్పడడం కోసం సానుకూలంగా చేయండి. మీరు చేస్తే అప్పుడు కూడా విడిపోయి మనం కలిసి బతకొచ్చు. అటువంటి ప్రయత్నం చేయాలి తప్ప మీ తెలంగాణ అడ్డుకోవడం కోసమో, ల్యాబింగ్ చేయడమో, లేకపోతే హైకమాండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడమో, దాని ద్వారా మా తెలంగాణ రాకుండా అడ్డుకుంటే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడము ఇది ఆగే పరిస్థితి లేదు. ఈ ఉద్యమం తెలంగాణ ప్రజలకు వేరువేరున వేయింది. వాళ్ళు ఊరుకున్న ప్రసక్తి లేదు. ఈ రోజు ఎట్లయితే విడిపోయినామో ఈ సందర్భంగా అదే రకంగా విడిపోవడానికి మీరు కూడా ప్రయత్నం చేయండి. మనం అందరం విడిచిపోదాం, కలిసి బతుకుదాము. మీ ఆస్తులకు ఇబ్బంది లేదు, మీ పాస్తులకు ఇబ్బంది లేదు. అదేవిధంగా తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలారా, కాంగ్రెస్ తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీలారా, మీరు కూడా తెచ్చేది మేమే, ఇచ్చేది మేమే. మీరు ఎట్లా అంటున్నారు? మేము కూడా చెప్తున్నాము, మీరు దించేది మేమే, ఎక్కిచ్చేది కూడా మేమే. మీరు ఒక్కసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం రాజీనామాలు చేయండి, రాజకీయ సంక్షేమం ఏర్పడండి. తద్వారా మేము మిమ్మల్ని ఎన్నిసార్లైనా గెలిపించుకుంటాం, ఎన్నిసార్లైనా కానీ మేము చేసుకుంటాం చెప్పేసి తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.